అదే నన్ను ఒక ఫ్రెండ్ ఒకరు చెప్తున్నారు ఫోన్లో నాకు, ఏంటి నిజామాబాద్లో అంట, తను ఫ్రెండ్ తను వైఫ్తో వెళ్ళారు, నా ఆర్టికల్ చదివాక వైఫ్తో వెళ్ళాడు, ఇలా థియేటర్కి వెళ్ళారు, చూస్తే మొత్తం థియేటర్ అంతా మగవాళ్ళే ఉన్నారు, ఈడ వైఫ్ మాత్రమే ఆడమ్మాయి అన్నమాట. సో అందరు ఎక్కువ కొంచెం ఎంబ్రాసింగ్గా ఫీల్ అయ్యాము, అందరు తననే చూస్తున్నారు అని. తను మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడితే సినిమా బాగుంది, సినిమా నాకు నచ్చింది, కాకపోతే ప్రవీణ్ సత్తార్ గారు తీసే సినిమా కాదేమో అనిపించింది ఇది అన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అందుకే తీసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది అగైన్ ఒక డైరెక్టర్ అనేవాడు ప్రతిదీ ఎవ్రీ జాన్రా చేయగలిగి ఉండాలి. షుడ్ హ్యావ్ ది హ్యావ్ ది కేపబిలిటీ ఆఫ్ కన్వేయింగ్ హిస్ స్టోరీ ఇన్ ఎవ్రీ జాన్రా బేసికలీ. ఇక్కడ స్టీరియో టైప్ చేసేస్తారు తెలుగులో, దట్ ఈస్ వెరీ కామన్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ స్టీరియోటిపికల్ ఫార్మాట్. సో ఐ వాంట్ టు బ్రేక్ మై ఓన్ థింగ్. అంటే ఈ రెండోది జనాల కోసం కూడా కాదు, పక్కన పెడితే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే నాకు ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్ ఇనఫ్ ఫర్ మీ టు డూ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు చందం కథలు రొటీన్ లవ్ స్టోరీ తర్వాత ఐ వాంటెడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ఎమోషన్స్. అంటే ఒక ఎమోషన్ కోర్లోకి నేను ఎంతవరకు వెళ్ళగలను అంతవరకు వెళ్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన కథ అది. అది చేసిన తర్వాత ఐ వుడెంట్ వాంట్ డూ అన్ అదర్ ఫిల్మ్ లైక్ దట్ బికాస్ ఇట్స్ ఎమోషనల్లీ డ్రైనింగ్ టు రైట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆన్ ది అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ చేసినప్పుడే యూ విల్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఎ ఫిల్మ్. అండ్ దెన్ ఆ సినిమా అలా హ్యాండిల్ చేసాం. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి అంతా కొత్తగా ఉండాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజ్ టు మీ. సో నాకు ఛాలెంజింగ్గా లేకపోతే ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. సో వెన్ యూ డోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్, కూర్చొని డెస్క్ జాబ్ చేసుకోవడం బెటర్ కదా, ఇక్కడికి వచ్చి సినిమా చేయడం వేస్ట్. రెండోది సినిమాకి ఒకటండి, వైఫ్తో డెఫినెట్గా సినిమా వచ్చి చూడొచ్చు, ప్రొవైడెడ్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ వైఫ్. ఓకే, మీన్స్ ఇప్పుడు ఇండియాలో దిస్ లాట్ ఆఫ్ హిపోక్రసీ. either మీరు అంటే either you are a friend to your wife, మీ వైఫ్ మీరు ఫ్రెండ్స్ అయి ఉంటారు, లేదా you manage your wife. Okay. So if you manage your wife, you cannot watch the film with your wife. If you're friends with your wife, you definitely can watch the film with your wife. రెండోది థియేటర్లో జనాలు అందరూ చూస్తున్నారంటే ఇండియాలో ప్రతి ఒక్కడు మొహం మీద ఏదో అక్కడ ఏదో 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టలు కనబడినట్టు చూస్తూ ఉంటారు. ఎవ్రీబడి స్టేర్స్ అట్ ఎవ్రీబడి ఫర్ నో రీజన్. So and they don't even smile. They just stare at you. And అందులో థియేటర్లో డెఫినెట్ గా అమ్మాయి వస్తే చూస్తారు. బట్ అగైన్ ఐఎమ్ షూర్ దట్ హీ మస్ట్ హావ్ కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. బట్ ఓన్ ప్రొడక్షన్లో ఒకటి, తెలిసిన ప్రొడ్యూసర్తో చేయడం ఒకటి, కొత్త ప్రొడ్యూసర్తో చేయడం రెండోది. ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐ కెన్